అయితే చాలా మంది జన సైనికులు కానీ లేకపోతే కొంతమంది న్యూట్రల్ గా ఉన్న పీపుల్ కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం, వైసీపీకి అవకాశం ఇచ్చాం, టీడీపీకి అవకాశం ఇచ్చాం, ఒక్కసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి, ఒక్కసారి జనసేన అధికారంలోకి కనీసం అంటే కొద్ది కాలమైనా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయాలి, జనసేన పార్టీ అధికారంలో ఉండాలనే ఒక అభిప్రాయం ఉంది. మరి దాన్ని కాదని ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది? నేను ముందే చెప్పాను, వారిద్దరి యొక్క ఆలోచన ఉంటే, వారి వేవ్లెంగ్త్ ఉంటే, వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. వారి ఆలోచన ఒకటే, ముందు ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని తరిమి కొట్టాలి. తర్వాత రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆలోచించి వారి నిర్ణయం తీసుకుంటారు. వారి లక్ష్యం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప వారి మధ్య ఎటువంటి అధికార పంపిణీ కోసం కానీ లేదా ముఖ్యమంత్రి పదవి కోసం కానీ చర్చ లేదు. ఇది కేవలం వారి యొక్క ఎవరికి సంబంధించిన వారు వెనకాల ఉన్న వారు మాట్లాడుకునే మాటలు తప్ప వారిద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరూ కంకణబద్ధులై ఉంటారు. వారి నిర్ణయాన్ని అనుసరించే రేపు ముందుకు నడుస్తుంది. అందులో ఎవరికి ఏ విధమైన సందేహం అవసరం లేదు. ఆ చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ముందు లక్ష్యం ఒకటే, ముందు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారదోలాలి, వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఆ లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది, జనసేన గౌరవం ఎక్కడ కూడా తగ్గనివ్వను, నేను చూసుకుంటాను అని చెప్పి. సో సీట్ల విషయంలో వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు, 10వ పరకో అని చెప్పి. సో సీట్లు విషయంలో మీకు ఏదైనా సమాచారం ఉందా, ఎన్ని సీట్లు ఇవ్వచ్చు ఏంటి అనే దాని మీద? సీట్ల విషయం మీద కూడా అందరూ రకరకాలుగా ఎవరు ప్రచారాలు వాళ్ళు ఎవరు తోచినట్టుగా వాళ్ళు అన్వయించుకోవడం, అవసరమైతే రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం, దీనికి ఆజ్యం పోన్ చేయడానికి కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ప్రయత్నం చేయడం వల్ల వచ్చే ఈ గందరగోళం తప్పితే సీట్లు ఎన్ని అనేది కాదు. రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల యొక్క బలాబలాలు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అన్ని కోణాల్లోనూ ఆలోచించి సర్వేలు కూడా అనేక పరిశీలించి రేపు ఒక నిర్ణయం ఇరువురు కలిసి తీసుకోవడం జరుగుతుంది తప్ప సీట్లు ఎక్కువ తక్కువ అనే దాంతో నిమిత్తం లేదు. ఇద్దరు ఒకటిగా నడుస్తున్నప్పుడు వారి మధ్య భేదం లేదు. అధికార పంపిణీ కోసం కానీ సీట్ల సంఖ్య గురించి కానీ కేవలం కొంతమంది పుట్టించే లేనిపోని ఈ యొక్క ప్రచారాలు తప్పితే ఇది సీట్ల సంఖ్యతో సంబంధం లేదు. వాళ్ళ లక్ష్యం ఒకటే, రేపు గెలుపు ప్రాతిపదికనే రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని నిర్ణయించడం జరుగుతుంది. పర్టికులర్ గా మీ నియోజకవర్గం విషయానికి వస్తే ఒక విచిత్రమైన పరిస్థితి, మీ ఓన్ బ్రదర్ మీకు రాజకీయ ప్రత్యర్థి 2019లో అప్పుడు ఆయన పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి, జస్ట్ ఒక 4,000 ఓట్ల తేడాతోనే మీరు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా చిరంజీవి గారు వెంట నడిచారు. పర్టికులర్ గా సామాజిక వర్గం అంతా కూడా మీ వెంట నడిచింది, గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నుంచి ఏదైనా అష్యూరెన్స్ ఉందా మీకే టికెట్ ఇస్తున్నాము అని చెప్పి? ఇంతవరకు పార్టీల పరంగా ఏది నిర్ణయం తీసుకుని వారు ప్రకటించలేదు. జరగబోయేది ఏదంటే ఒక సీనియర్ మెంబర్గా రేపొద్దున్న భవిష్యత్తు కార్యాచరణ పార్టీలు ఏ విధంగా తీసుకుంటుందో మాకు ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇప్పుడు మా బ్రదర్కి సంబంధించి నాకు సంబంధించి ఈనాడు రాజకీయంగా ఏదో వేరే రకమైన శత్రుత్వాలు ఏమీ లేవు. కేవలం రాజకీయంగా అతను ఆశించి ముందుకెళ్ళాడు. ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ ఒక అలయన్స్ కింద కూటమిగా ముందుకెళ్తున్నప్పుడు వారి ఇరువురు నాయకుల నిర్ణయాన్ని బట్టి మేమందరం కూడా అడుగులు వేయవలసిన అవసరం ఉంది. తొందర ఏమీ లేదు, దగ్గరలోనే అన్ని నిర్ణయించబడతాయి. దాన్ని బట్టే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా తెలుగుదేశం జనసేన రేపు ఎన్నికల్లో కలిసి రేపు వైసీపీ పార్టీని ఈ నియోజకవర్గంలో కనుమరుగు అయ్యేలాగా రేపు కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఒకవైపు మీ బ్రదర్ చెప్తూ ఉన్నారు